తండ్రి జీవం కలిగిన సుప్రభాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కాలములను సమయములను స్వాధీనమందునే నాయనా ఎవరెవరిని ఎప్పుడెప్పుడు హెచ్చించాలో ఎవరి జీవితాలు ఎప్పుడు ఉద్ధరించాలో సమస్తం ఎరిగిన వాడు తగిన కాలమందు ఫలమిచ్చు దేవుడు అయి ఉన్నావు. నీకు స్తోత్రాలు ప్రభా. నేను నమ్మిన ఎన్నడూ సిగ్గుపండిలే ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ దాసుని గ్రామానికి పంపి అయా వారి కష్ట దుఃఖములలో శ్రమలలో శోధనలో తోడుగా ఉన్నావు. ఇమ్మానుయేలు దేవుడు అయి వారిని నడిపించవే. నీకు స్తోత్రాలు. నా తండ్రి వారి ప్రయాసనంతా కనులార చూసిన దేవుడివి ఈనాడు వారిని హెచ్చిస్తూ ఘనపరుస్తూ అయా నీ హస్తాలపై
సేవ జరిగిస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవ నీ సారథ్యముని సేవ జరిగిస్తూ ఉన్నావు. నీ మహిమ కొరకు సంఘమును కడుతూ ఉన్నావు. నీ ప్రభావమును ప్రభు ఈ సంఘం మీద ఉంచావు ప్రభా. ఈ ప్రాంతాన్ని బలపరచుటకు నాయన, ఈ ప్రాంతాన్ని రేపుటకు సిద్ధపడ్డావు ప్రభా. ఓ బలమైన సంఘమును కట్టబోతున్నా నాయన, ఉన్నతమైన సంఘమును కట్టబోతున్నా ప్రభా. ఈ దాసుని ప్రాంతంలో బలముగా వాడుకోబోతున్నా ప్రభా. మునుపటి కంటే అధికమైన ప్రభావంతో నీకు వాడుకోబోతున్న ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 2 దినాలు సభలు చక్కరగా జరిగించావు. ఈ 3వ దినము సభలు ప్రభు ఇంతవరకు చక్కరగా జరిగించావు. సమస్తము నీ స్వాధీనమందున్నాయి. నీ స్వాధీనమందు ఉంచుకున్న వాటిని మనకు అనుకూలంగా మార్చావు ప్రభు నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన ప్రజానికాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన దాసులను బట్టి నీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, ఈ ప్రాంతమంతా మేము సంచరిస్తూ ఉన్నారు. ప్రతి వారి మీద హస్తమును చాపి ఉంచారు. ప్రతి వారి మీద ప్రభుని కలుస్తూ ఉంచారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న స్వార్థ సభలు అనేకులకు రక్షణ మార్గముగా, రక్షణ కార్యభూములు మార్చారు ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సభలంతము నాయన ఆత్మలు మందలుగా తేబోతున్నావు ప్రభా. కుటుంబాలుగా లేవనెత్తబోతున్నావు ప్రభా. ముని పెన్నడు ఎరుగని, ముని పెన్నడు చూడని మహిళల సంఘము పర్వతముల శిఖరముల మీద కనబడుతున్నట్లుగా చూపించబోతున్న ప్రభు నీకు స్తోత్రాలు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు దేవా నీకు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, హెచ్చించువాడు నీవే, బలపరుచువాడు నీవే. రాజ్యము కొరకు ప్రభు నా తండ్రి ఈ ప్రాంతంలో గొప్ప కార్యం జరిగించడం ఈ సభలు ఏర్పాటు చేశావు. ఇది నువ్వు ఏర్పాటు చేసిన సభలు నీవే జరిగిస్తూ వచ్చావు. ఇంతవరకు మహిమ తెలుసుకున్నారు ప్రభు. ఈ దాసులు నిలబడి ఈ దినం మాట్లాడబోతూ ఉన్నారు. 2 దినములు మీరు మాట్లాడి ఉన్నారు ఈ సేవకుల ద్వారా. ఈ రోజు రాత్రి ప్రభు అన్ని సేవకులు నిలబెట్టుకుని మాట్లాడబోతున్నారు. కొలతలేని ఆత్మనివ్వండి, కొలతలేని శక్తినివ్వండి, కొలతలేని బలమునివ్వండి, కొలతలేని ఆత్మ పాలు మీరు